ఒక ఎముక విరిగితే మనకు మొదట గుర్తుకొచ్చేది కాస్ట్, ప్లేట్లు, స్క్రూలు. కానీ చైనాలోని ఒక డాక్టర్ లిన్ షియాన్ఫెంగ్ ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. జెజియాంగ్ ప్రావిన్స్లోని సర్రన్ రన్ షా హాస్పిటల్లో ఆయన బృందం B102 అనే కొత్త గ్లూను అభివృద్ధి చేసింది. ఈ గ్లూ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సముద్రంలోని శంకు ముత్యాల నుండి. అవి నీటిలో తడిగా ఉన్నప్పటికీ రాళ్లకు బలంగా అంటుతాయి. అదే సూత్రాన్ని ఎముకలకు అన్వయించారు. B102 కేవలం 2 నుంచి 3 నిమిషాల్లోనే విరిగిన ఎముకను మళ్లీ కలిపేస్తుంది. అది కూడా రక్తంతో తడిసిన ఆపరేషన్ సమయంలో. దీనికి ఉన్న బలం 400 పౌండ్ల కంటే ఎక్కువ మరియు 10 మెగా పాస్కల్స్ వరకు ప్రెజర్ తట్టుకుంటుంది. ఇప్పటికే 150 మందికి పైగా రోగులపై ఈ గ్లూను పరీక్షించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వేగవంతమైన బంధం, సురక్షితమైన నయం. ఇది బయోఅబ్సార్బబుల్ గ్లూ, అంటే శరీరం దానిని నయం అవుతూ సహజంగానే గ్రహిస్తుంది. మళ్లీ స్క్రూ తీసే ఆపరేషన్ అవసరం లేదు. కానీ గమనించండి, ఇది ఇంకా కొత్త టెక్నాలజీ. ఇంకా మరిన్ని క్లినికల్ ట్రయల్స్, అనుమతులు కావాలి. అలాగే 3 నిమిషాల్లో ఫిక్స్ అవుతుంది అంటే పూర్తి నయం కావడానికి శరీరానికి సమయం కావాలి.